శ్రీరామదూతం శిరసా నమామి అంటారు. ఆయన గొప్ప వేగంతో మనసుతో వెడతారు, అంతే వేగంతో శరీరంతో కూడా వెళ్ళిపోతారు. వాయువు కన్నా వేగంగా వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. వాయుపుత్రుడు కనుక వాయువు ఎంత వేగంగా వెళుతుందో హనుమ కూడా అంత వేగంగానూ ప్రయాణం చేసి వెళ్తారు. కాబట్టి ఆయనకి వాయుపుత్రుడు అని పేరు. అంత వేగంతో కూడుకున్నటువంటి శరీరం, అంత వేగంతో కూడుకున్న మనసు రెండూ ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా అది సద్వినియోగం చేసుకొని లోకానికి ఉపకారం చేయడానికి మాత్రమే ఉపయోగించడం చాలా తక్కువగా కనపడుతుంది. మన శరీరానికి నిజానికి అంత వేగం లేకపోయినా మనసుకి ఒక్కదానికే అంత వేగం ఉన్నా మంచి మంచి సంకల్పములు ఒక్కటే మనసుకి రావు. ఎప్పుడూ మంచికి సంబంధించిన విషయాలు ఏముంటాయో అవి మాత్రమే మనసులో సంకల్పాలుగా వస్తాయి అని చెప్పడం సాధ్యం కాదు. మంచి కన్నా అనేకమైనటువంటి చెడు ఆలోచనలు కూడా మనసులో కలుగుతూ ఉంటాయి. శరీరానికి వేగం చాలా తక్కువ ఉన్నప్పటికీ ఈ శరీరంతో అనేకమైనటువంటి చెయ్యకూడని పనులు చేస్తుంటాం. అందుకే ఎక్కడికి వెళ్ళినా నమస్కారం చేస్తారు. భగవంతుడికి కానీ, పెద్దలకి కానీ, గురువులకు కానీ నమస్కారం ఎందుకు చేస్తారంటే, నమస్కారం చేసినప్పుడు ఈ రెండు చేతులు కలిపి తలని ఆ చేతులకు తగలస్తారు. దానికి కారణం ఈ తలలో అనేకమైన ఆలోచనలు రాకూడని వచ్చాయి. ఆ వచ్చిన ఆలోచనలన్నిటినీ కూడా ఈ శరీరం చేసింది. అటువంటి తప్పు ఆలోచనలు వచ్చాయి, అటువంటి తప్పు పనులు ఈ శరీరం చేసింది. ఈ రెండిటినీ కూడా మీరు క్షమించండి అని అడగడానికి రెండు చేతులు కలిపి శిరస్సు పాటించి భగవంతుని రోల వంగి నమస్కారం చేస్తారు. మన మనసుకి ఉన్న వేగం కన్నా శరీరానికి ఉన్న వేగం తక్కువైనా అంత వేగం ఉంది అని చెప్పి మనం మనసుతో ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తాము అని చెప్పలేము. శరీరానికి వేగం తక్కువ ఉన్నా పోనీ ఆ తక్కువ వేగంతో శరీరంతో ఎప్పుడూ మంచి పనులు చేస్తాము అని చెప్పలేము. కానీ మీరు హనుమ విషయాన్ని గురించి పరిశీలన చేస్తే ఒక అద్భుతమైన విషయం కనబడుతుంది. ఆయన శరీరానికి ఎంత వేగమో మనసుకి అంత వేగమో ఉన్నప్పటికీ ఆయన ఏ కారణం చేత కూడా ఎప్పుడూ కూడా అసలు దుష్టమైన చెడు సంకల్పాన్ని చేయరు. ఆయన మనసులోకి మంచిది కాని ఆలోచన రాదు. అందుకే అన్ని అవతారములలోకి కూడా హనుమదావతారం అంత గొప్ప అవతారం. అటువంటి అవతారాన్ని మీరు పరిశీలిస్తే మీకు ఒకటి కనపడుతుంది. సాధారణంగా మనిషి ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటే అసలు ఆ ఆలోచన రావడమే చాలా చాలా కష్టం. ఆ ఆలోచన రాదు. ఒకవేళ మంచి పని చేయవలసి వచ్చినా ఆ మంచి పని ఎలా చేయాలి, ఇప్పుడు మనకి ఎందుకు ఈ పని చేసి మనం సాధించుకునేది ఏముంది, దీనికోసం ఇంత కష్టపడ్డం ఎందుకు అని నిరుత్సాహంతో కూడుకున్న ఆలోచనలు చాలా వచ్చేస్తాయి. అన్ని ఆలోచనలు వచ్చిన కారణం చేత ఏ మంచి పని చెయ్యాలనుకుంటున్నాడో ఆ మంచి పని చెయ్యకుండా మంచి పనిని విడిచిపెట్టేస్తాడు. మీరు హనుమ విషయాన్ని గమనిస్తే ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే, ఆయన ఒక సంకల్పాన్ని చేశారు అంటే అది మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఊహలో ఆలోచనలో కూడా చెయ్యలేని విషయమైనా కూడా ఆ సంకల్పాన్ని సాధించడానికి, సంకల్పం చేయడానికి ఆయన శక్తివంతమైన ఆలోచన చేస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.